సంఖ్యాకాండము 28వ అధ్యాయము. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీయూ చెయ్యకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాదివియగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కల్పబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 పదియవ వంతులను, పొట్టేలుతో 2 పదియవ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును, మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి కాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును కాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీయూ చెయ్యకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీయూ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను, వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 పదియవ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును కాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను.